అమెరికాలోని తానా అసోసియేషన్ అక్కడే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 30 crores స్కామ్ చేసిందని ఒక వార్త వస్తుంది. అసలు ఇందులో ఎంత నిజం ఉంది అని వివరాలు. శ్రీకాంత్ పోలవరపు అనే ఆయన మన తానాకి ట్రెజరర్ కోశాధికారిగా నియమించబడ్డాడు. ఫండ్స్ అన్నీ వస్తాయి కదా, అది ఆయన చూసుకోవాలి, కనుసన్నల్లో ఉంటాయి. వాటిని వీళ్ళు ఏం చేయాలి, ఏదో సేవా కార్యక్రమాలకి వాటికి వీటికి వాడుతూ ఉంటారు. తానాకి ఉన్న గుర్తింపు ఏంటంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాకి నిజంగా అమెరికాలో ఎప్పుడైనా మన వాళ్ళకి ఏమన్నా అయినా ఎవరెవరో కొట్టుకొని పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా మనం వెళ్ళలేం కదా బెయిల్ కోసం, అక్కడికి తానా వెళ్తుంది వాళ్ళ తరఫున. మా తెలుగు వాళ్ళకి ఇక్కడ ఏదో అయిందంట అండి, మా తెలుగోడిని ఇక్కడ ఎవరో కొట్టారంట, మా తెలుగు వాళ్ళని ఎవరో తిట్టారంట, మా తెలుగోడు జారి పడ్డాడంట, ఇలాంటివి ఏమున్నా సరే తల్లిదండ్రులు అండదండగా లేని అమెరికాలో తానా అండదండగా ఉంటుంది. అలాంటి తానాకి బోలెడంతమంది విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు. లైక్ మనకి ఇక్కడ ఎలా అంటే కమ్మ సంఘం, కాపు సంఘం, పేరిక సంఘం, మాల సంఘం, ఇట్లా కొన్ని ఉంటాయి, చౌదరి సంఘం. అంటే వాళ్ళ కులాల వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫ్రీగా హాస్టల్స్ ఇస్తారు, రూములు ఇస్తారు, ఫుడ్ పెడతారు, వాళ్ళని బాగా చూసుకొని పంపిస్తారు. దానికి వాళ్ళ కులాల వాళ్ళు ఫండ్స్ కూడా ఇచ్చుకుంటారు. తానా ఏంటంటే ఇది ఒక కులానికి ఒక మతానికి చెందింది కదా, తెలుగు వాళ్ళకి. ఇక మన తెలుగు వాళ్ళు మన దేశం దాటి ఎక్కడో ఉన్నప్పుడు వాళ్ళకి తల్లిదండ్రి తానే చెప్పాలి అంటే. పాపం వాళ్ళల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడే చెప్పుకుంటారు. వాడి వీసా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ ఎక్కడో పోగొట్టుకున్నాడు, తానాకు చెప్పుకుంటాడు వచ్చి, ఇట్లా నా పాస్పోర్ట్ పోయింది, పోలీసులు పట్టుకుంటే మళ్ళీ ఏమంటారో మీకు చెప్పుకున్నాను. వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో మాతో వాళ్ళ తరఫున పలానోడు పోగొట్టుకున్నాడంట అండి, వెతికిచ్చే బాధ్యత మాది, కొంచెం చూడండి అని చెప్పుకుంటారు. అన్నిటికీ బాగుంటుంది తానా. మన సినిమా ఉత్సవాలు అయితే చెప్పలేము, ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ చేసి మన సినిమా వాళ్ళు చాలామందిని పిలుస్తారు, బోల్డ్ అంత బాగా చేస్తారు, మన రెమ్యునరేషన్లు కూడా భారీగా ఇస్తారు. తెలుగు వాళ్ళకి తానా ఒక మంచి అసోసియేషన్ అని చెప్పుకోవచ్చు అమెరికాలో. ఇప్పుడు ఇట్లా ఉన్న తానాలో ఆ కోశాధికారి ఎవరైతే ఎక్కువ ఫండ్స్ వస్తాయో వాడు ఏం చేశాడు, అన్ని డబ్బులు ఇక్కడే ఎందుకు ఖాళీగా ఉండాలి, ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. వాడికి కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఓ డజన్కి పైగా కంపెనీలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రియల్ ఎస్టేట్స్లు, బిల్డర్స్ ఇలాంటివి. అంటే దాన్ని ఇందులోకి వేసి అటేసి ఇటు తిప్పి అటు తిప్పి రొటేషన్లు చేసాడు. ఆ వడ్డీలు వస్తాయి కదా చక్కగా. ఇప్పుడు ఊరికే ఉండడం ఎందుకు, ఓ రొటేట్ చేసే డబ్బు వస్తుంది, అది డబుల్ అయిద్ది, ట్రిపుల్ అయిద్ది, అలా తిప్పుకుంటా ఉన్నాడు. ఒకనొక టైంకి ఎవరో ఇలా తొంగి చూడాల్సి వచ్చింది. ఏముందిలే, సరేలే ఇచ్చేస్తా, ఇగో ఇప్పుడు ఉంచుకో, మీతో రేపు ఇచ్చిస్తా అని చాలా సింపుల్గా చెప్పేశాడు. ఒరే నువ్వు చేసింది పెద్ద ఫ్రాడ్ రా, ఇది దీనికి సంబంధించి నీకు శిక్షలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. సో ఇప్పుడు చూస్తే ఈ వార్త బయటికి రావడం వల్ల ప్రాబ్లమ్స్ రెండు ఉన్నాయి. ఒకటి తానా రెప్యుటేషన్ పోతుంది, వీడేదో గాడిద ఏదో కకృతి పడ్డాడు, లోపల ఉంటే బాగుండేది. ఇప్పుడు తానా మీద రెప్యుటేషన్ పోయే వల్ల ఏమవుతుంది, దానికి వచ్చే విరాళాలు ఏ నాటాకో ఇంకా ఏటాకో ఇస్తారు, వీళ్ళకి ఇవ్వరు కదా. సో ఇది సంగతి. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ ఉంది, నాటా. ఇది తానా కూడా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాలోనే రెండు ఉన్నాయి తెలుగు అసోసియేషన్లు, నాటా ఉంది, తానా ఉంది. ఇప్పుడు తానాలో ఇది జరుగుతుంటే ఎక్కువ నాటాకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ టైం ఈవెంట్స్ కూడా అది బాగా చేస్తుంది. సో వాళ్ళ రెప్యుటేషన్కి సంబంధించి కూడా వీళ్ళ మీద పరువు నష్టం దావా వేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇది ఇక్కడే కాదు, చాలా చోట్ల అవుతాయి ఇవన్నీ. ఏ డబ్బు ఒక దగ్గర అలాగే ఉంది ఏళ్ళ తరబడి అంటే దాన్ని అటు తిప్పి ఇటు మార్చి ఏదో ఒకటి చేస్తే బాగుండని ఆలోచించే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు. ఈయన కూడా అదే చేశాడు. బట్ తీయకూడదు, తప్పది.